నీకు అప్పుడే చెప్పా ఇలాంటి హాస్టల్లో వద్దురా అని. ఇప్పుడు చూడు ఏమైంది. రే టెన్షన్ పడకరా, ఏం కాదు. ఏం కాదా? చిన్న పని అని చెప్పి ఇప్పుడు ఇంత పెద్ద చేసావు. వద్దు వద్దు అని చెప్పినా కూడా వినలేదు కదా. రే రే నువ్వు టెన్షన్ పడి నాకు టెన్షన్ పెట్టకరా, ఏదో ఒకటి చేద్దాంరా. ఏదో ఒకటి చేద్దాం కాదు, చేసింది మొత్తం నువ్వే, నీ వల్లనే ఇదంతా. సరే సరే తప్పు నాదే, ఒప్పుకుంటా. జరిగినదే నేను చేయలేం కదా. జరగలేదు, జరిగేలా చేసావు. తప్పు ఒప్పుకున్నాను కదరా. ఇప్పుడు గొడవ పడేంత టైం లేదు మనకు. ఎవరు రాకముందే మొత్తం క్లీన్ చేద్దాం పదా. ఎవరు చూడకూడదు అనుకున్నా వాడే చూశాడు కదరా. వాడు చూసినా పర్లేదు, ఎవరు చెప్పకుండా చూసుకోవాలి. అరే నేను చెప్పేది రా ఒకసారి. నా ముంచే డౌట్ రా, మీరు ఎంత వేరే చేస్తున్నారని. మా వాడి ఫేస్ వాల్యూ అలాంటిది. నువ్వు కూడా చూడు, నేనేం చేయకపోయినా కానీ నన్ను ఇలాగ అనుకుంటున్నాను. అరే అక్కడ ఉన్న దానికి నువ్వు చూసిన దానికి నా ఫేస్ వాల్యూకి అసలు సంబంధమే లేదురా. ఇవన్నిటి కారణం అమ్మమ్మేరా. అసలు ఏం జరిగిందంటే, రే బోర్ కొడుతుందిరా. అయితే ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. రే అవసరం అంటావా? ఏం తేడా జరిగితే? ఏం కాదురా. చెప్పా నీకు వద్దని. అంతేరా జరిగింది. మరి వీడు వీడా? నువ్వు చూసుకోవాలి. ఏం చేస్తున్నాడు కదా? లేదురా, చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. అదే అవసరమా అని చెప్పినా కూడా వినకుండా పెద్ద పోటుగాళ్ళలాగా స్విచ్ ఆన్ చేశారా. ఇప్పుడు చూడు ఏమైందో. అంతేనా? ఎలక్ట్రికల్ సక్సెస్ అని ఫింగర్ టిప్స్లో ఉంటాయి.
చూడరా. వీడికేమైందిరా? షాక్ కొట్టింది. ముందు స్విచ్ ఆఫ్ చేయి. ముందు హార్ట్ బీట్ చెక్ చేయరా ఫస్ట్. గుండె ఆగి ఆగి కొట్టుకుంటుందిరా. గుండె అలానే కొట్టుకుంటుందిరా. ఇదంతా నీ వల్లనేరా. వద్దని చెప్పినా కూడా వెళ్ళలేదు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. టెన్షన్ తీసుకో. నేను లెగ్స్ బాయ్ చేసుకోవచ్చా?